ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ భోగాపురం సిద్ధమవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ సదుపాయాలు, ప్రజల భోజన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆనందపురం మండలంలోని పార్కింగ్ ప్రాంతాలు ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి సదుపాయాలని హోంమంత్రి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భోగాపురంకు రానున్నారు. పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోదీకి గవర్నర్ చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష చేయనున్నారు. అలాగే ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి తెలిపారు. ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, పార్కింగ్ ఏర్పాట్లు, వాహనాల మళ్లింపు చర్యలు అమలు చేసినట్లు చెప్పారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. దేవి, ప్రధాని పర్యటనకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ముఖ్యంగా డిప్యూటీ సీఎం అండ్ సీఎం పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్ సిద్ధు, రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎంతో బాగా చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ట్రాఫిక్ కి ఇబ్బంది రాకుండా సుమారు జన సమీకరణ చూసుకుంటే 3 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉండటంతో 3 జిల్లాల నుంచి కూడా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా బస్సులు ఏర్పాటు చేశారు. దాంతో పాటు వారికి మౌలిక సదుపాయాలను కూడా ఎక్కడికక్కడ కల్పించారని కూడా అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్న పరిస్థితి. అదే కాకుండా ప్రధాని మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రధాని మంత్రి నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. 11 గంటలకైతే ఆయన ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన పర్యటన అయితే 2 గంటల 45 నిమిషాల వరకు కూడా ఆయన పర్యటన సాగనుంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ అయితే కూడా పూర్తి చేశారు. ప్రధాని మంత్రికి ఘన స్వాగతం పలకడానికి 13,000 మంది విద్యార్థులతో దింస నృత్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి తోడు గిరిజన విద్యార్థుల్ని అదేవిధంగా జన సమీకరణ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఈరోజు మంత్రి అనిత కూడా వచ్చి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా పార్కింగ్ ఇంతమంది జన సమీకరణ నేపథ్యంలో పార్కింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందపురం సమీపంలో కూడా పార్కింగ్ కేటాయించాము. అదేవిధంగా సభా ప్రాంగణానికి వారికి కేటాయించిన సీట్లలో కేవలం 800 నుంచి 900 మీటర్ల దూరంలోనే పార్కింగ్ అనేది ఏర్పాటు చేశామని నిన్న ఎస్పీ దామోదర్ కూడా తెలియజేశారు. 3 జిల్లాల అధికారులు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు రాత్రి ప్రగలు కష్టపడుతున్నారనే చెప్పుకోవచ్చు. దీనికి తోడు మొత్తం మంత్రులందరూ కూడా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భోగాపురానికి చేరుకున్నారు. రేపు గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా ఈరోజు 3:45కి అమరావతి నుంచి అయితే చంద్రబాబు నాయుడు కూడా బయలుదేరనున్నారు. ఆయన విశాఖపట్నంకి ఈరోజు చేరుకొని రేపు ప్రధానిని స్వాగతించడానికి భోగాపురం చేరుకునున్నారు. ఈ విధంగా ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అహర్నిశలు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ దేవి.